నా లవ్ స్టోరీ కూడా చెప్పబోతున్నాను ఒక సాక్ష్యంగా. చివరి వరకు చూడండి. దేవుడు ఎందుకు ఈ దారులన్నీ మూసేశాడు అని ఆలోచిస్తే ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడబోతున్నారు. మీ మనసులో ఉన్న గలిబిలి ఆలోచనలన్నింటినీ ఆయన తీసేయబోతున్నారు. మన జీవితంలో దేవుడు కొన్ని తలుపులు ఎందుకు మూసేస్తారో తెలుసా? అసలు తలుపులంటే ఏమిటి? మనం కోరుకున్న అవకాశాలు, మన ఇష్టానికి తగిన దారులు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఫ్రెండ్షిప్, డబ్బులొచ్చే మార్గాల కోసం ఆలోచనలు, మంచి లైఫ్ స్టైల్ కోసం కలలు. ఈ పాట ఒక్కసారి వినండి, చిన్న ముక్క, తర్వాత దాని అర్థం చెప్తాను. నే తెరచు తలుపులు అన్ని తరచుగా మోసితివి, కోపించి పగనుంచిన నవ్వుతూ చూసితివి. ఊయుటకు కారణం నీ మూర్ఖునికి తెలిసినదే, అడిగిన దానికంటే అధికమే పొంది తినే. మూయుటకు కారణం ఇప్పుడే తెలిసినదే, అడిగిన దానికంటే ఎక్కువే పొంది తినే. నా చిన్న చిన్న ఆశలన్నీ ఎరిగితివి, కోరికలన్నీ తీర్చితివి. మూర్ఖుడని నీ విరిగిన కౌగిలిలో బంధించితివి. ఈ సాంగ్ నేను ఎప్పుడు విన్నా నా కళ్ళ నిండా నీళ్లే ఉంటాయి. నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలన్నీ ఒకలా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. అంత ఇష్టం, చాలా ఇష్టం. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నా ఫస్ట్ లవ్. తనంటే నాకు చాలా ఇష్టం. నేను దేవుడి దగ్గర ఎలాంటి ప్రార్థన చేసేవాడిని అంటే, దేవా నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, నాకు నువ్వు సహాయం చేయనే ప్రార్థన చేసేవాడిని. తను కొంతకాలం తర్వాత ఇంకొక అబ్బాయిని ప్రేమించింది. తన క్యారెక్టర్ అంత మంచిదైతే కాదు, అది నాకు తెలీదు, దేవునికి తెలుసు కదా. మా అమ్మ ప్రార్థనలు అది విన్న దేవుడు ఆ అమ్మాయి మంచిది కాదని నా జీవితం నుంచి తనని తప్పించేస్తున్నాడు. అది నాకు తెలీదు. నేనేమో ప్రార్థనలో ఆయన తిట్టుకుంటున్నాను, నువ్వు ఏంటి ఇలా చేసావని సరిగా ప్రార్థనలే మానేశాను అప్పటి నుంచి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి విషయంలో నేను ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు అర్థం అవుతుంది, దేవా ఎంత మంచి అమ్మాయిని తీసుకొచ్చావా నా జీవితంలో. తను పెద్దగా చదువుకోకపోయినా, ఏదున్నా లేకపోయినా అడ్జస్ట్ అయిపోయే అమ్మాయిని ఇచ్చావు. చాలా మంచిగా ప్రేమించే అమ్మాయి, అన్నిటికంటే ముఖ్యంగా పవిత్రంగా నీ ధ్యాసలో, నీ ధ్యానంలో ఎక్కువగా గడిపే అమ్మాయిని ఇచ్చావు. చాలా. దేవుడు ఎందుకు కొన్ని తలుపులు మూసేస్తాడంటే మన కోరికలను అణిచేయడానికి కాదు, మనల్ని శిక్షించాలనే ఆలోచన అయితే అస్సలా కాదండి. మనల్ని కాపాడి మన భవిష్యత్తును రక్షించడానికేనండి. సరైన తలుపులు సరి అయిన సమయానికి తెరవడానికే. లవ్ యూ జీసస్. వితౌట్ జీసస్ వీఆర్ నథింగ్. ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడారని మీరు నమ్మితే ఈ వీడియో షేర్ చేయండి.